నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. జూన్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో మృగశిర కార్తెను పురస్కరించుకొని బత్తిన కుటుంబం చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. ఇది ఆస్మాను తగ్గిస్తుందని వారు చెప్తారు. నిరుడట చేప ప్రసాదం తీసుకోవడానికి 2.5 లక్షలకు పైగా ఆస్మా రోగులు వచ్చారట. ఈ సంవత్సరం 3 లక్షలకు పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. 1845లో బత్తిన కుటుంబానికి ఎవరైతే చేప ప్రసాదాన్ని పంచుతున్నారో వాళ్ళ కుటుంబానికి ఒక బాబా ఒక మూలిక ఇచ్చాడని, అది ఆస్మాను తగ్గిస్తుందని, అప్పటి నుంచి వీళ్ళు ఆ మూలికను రహస్యంగా ఉంచి ఆస్మా రోగులకు పంపిణీ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు. ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. మొదట్లో దీన్ని చేప మందు అనేవాళ్ళు, ఎందుకంటే రోగానికి ఇచ్చేది మందే కదా. ఆ తర్వాత చాలా వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకించిన వాళ్ళు ఎవరంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఏం మందు ఉంది చెప్పు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి చెప్పండి, ఎట్లా అది ఆస్మాను తగ్గిస్తుందో చెప్పండి. ప్రతి మందు మీద కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని, దాంట్లో ఉన్న పదార్థాలన్నీ రాస్తారు, అది ఎన్ని రోజుల వరకు పనిచేస్తుందో కూడా రాస్తారు, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మీరు అవన్నీ చెప్పలేదు అని గొడవ చేశారు. వాళ్లతో పాటు రేషనలిస్టులు, జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు, బాలల హక్కుల సంఘం, హ్యూమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త కూడా వ్యతిరేకించింది. అప్పటి నుంచి బత్తిన కుటుంబం దాని పేరు చేప మందు తీసేసి చేప ప్రసాదం అంటున్నారు. మందైతేనే ఇవన్నీ చెప్పాలి, ప్రసాదం అయితే నాకు నవ్వొస్తుంది. ఈ దేశంలో, మన భారతదేశంలో ఎక్కడైనా ఏ ప్రసాదంలోనైనా పచ్చి మాంసం పెడతారా? మాంసం పెట్టే, పచ్చి మాంసం కానీ వండింది కానీ మాంసం పెట్టే ప్రసాదం ఎక్కడన్నా ఉంటుందా? ప్రసాదం అంటే సాధారణంగా గుళ్ళల్లో దేవుడికో దేవతకో పూజ చేసి ఆ పూజ చేసిన దాన్ని ప్రసాదం అంటారు. ఏ పదార్థం కానీ, లడ్డూలు కానీ, దద్దోజనం కానీ, పులిహోర కానీ, చక్కెర పొంగలి కానీ, గారె కానీ, ఇలాంటివి ఏవైనా దేవుడికి సమర్పించిన తర్వాత పెట్టేదాన్ని ప్రసాదం అంటారు. తమ మందు ద్వారా లేదా ప్రసాదం ద్వారా ఉబ్బసం తగ్గిందని చాలా మంది తమకు చెప్పారని బత్తిన కుటుంబం చెప్తోంది. అలా చెప్పడానికి కారణాలు ఉన్నాయి. ఒకటేమో ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏమి లేదు. ప్లాసిబో అంటే మందు లేని మందు అని అర్థం. కొందరికి నమ్మకం కలగడానికి ఏం చేస్తారంటే రోగికి ఉట్టిదే ఇస్తారు, ఔషధం లేని పిల్స్ ఇస్తారు. పేషెంట్ మందు తింటున్నాము అనుకుంటాడు, అంతే, నిజానికి మందు ఉండదు. రెండోది, మన శరీరంలో స్టామినా పెరిగినప్పుడు, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, లేకుంటే పిల్లల నుంచి యువకులుగా మారినప్పుడు కానీ, ఆహారపు అలవాట్లు మార్చుకున్నప్పుడు కానీ స్టామినా పెరిగితే అప్పుడు కూడా ఆస్మా నిద్రాణంగా ఉంటుంది, పడుకుని ఉంటుంది, కనిపించదు, తర్వాత వస్తుంది మళ్ళీ. అట్లాగే ఆస్మా కొన్ని పడని వస్తువులు తింటే వస్తుంది, పరిసరాల మార్పుల వల్ల వస్తుంది, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, అంటే శీతకాలం నుంచి వేసవికి, వేసవి నుంచి వర్షకాలానికి, వర్షకాలం నుంచి శీతకాలానికి వచ్చే మార్పుల వల్ల తగ్గిపోవచ్చు. ఎందుకంటే కొందరికి కొన్ని సీజన్లలో మాత్రమే ఆస్మా వస్తుంది. ఇట్లా అనేక కారణాలతోని కొన్ని రోజులు ఆస్మా కొన్నేళ్ల పాటు కూడా నిద్రాణంగా ఉండొచ్చు. అంత మాత్రాన అది పూర్తిగా నయమైంది అని చెప్పలేం. ఈ చేప ప్రసాదం అదొక నమ్మకం మాత్రమే, అదొక విశ్వాసం అంతే, దాంట్లో శాస్త్రీయత ఏమీ లేదు అని బాగా ప్రాక్టీస్ ఉన్న పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్రనాథ్ చెప్పారు. అది ఒట్టి నమ్మకమే అని ఆయన కొట్టిపారేశారు. వాళ్ళు ఇస్తున్న మూలికలేమిటో తెలియదు, దాంట్లో ఇతరేతర పదార్థాలు ఏం కలుపుతున్నారో తెలియదు. ఒక చేప మాత్రం తెలుసు, అది కూడా బతికున్న చేప పిల్ల మనకు తెలిసేది, అంతే. బతికున్న చేపని నోట్లో వేస్తారు, వాళ్లే వేస్తారు. ఆ మూలికను ఎక్కడ సాగు చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, లేదా ఎవరు పెంచుతున్నారు, ఏమీ తెలియదు. మన ప్రసాదంలో ఇంతింత మూలిక పెట్టినా కూడా 3 లక్షల మందికి వేయాలంటే ఎన్ని తట్టలు, ఎన్ని గంపల నిండా ప్రసాదాన్ని తీసుకురావాలి, అది ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అదేం చెప్పలేదు. అసలే మళ్ళీ కరోనా వచ్చింది, చాలా మంది హాస్పిటళ్లలో జాయిన్ అవుతున్నారు, కొందరు చనిపోయారు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఏకంగా 3 లక్షల మందిని ఒక చోట జమ చేస్తే ఏమవుతుంది? దాంట్లో 2కో 3కో 4కో 10 మందికో కరోనా ఉంటే ఈ 3 లక్షల మంది పరిస్థితి ఏమిటి? అది భావ్యమేనా అట్లా అంతమందిని ఒక దగ్గరికి తీసుకురావడం? రెండో అంశం, చేపతో సహా నోట్లో, గొంతులో పెట్టిన చెయ్యిని ఇంకొకళ్ళ నోట్లో కూడా పెడితే ఏమవుతుంది? ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ప్రసాదం వేస్తున్న వాళ్లకు ఎంటెంట కడుక్కోవడానికి కానీ, గ్లోవ్స్ పెట్టుకోవడానికి కానీ సమయం ఉంటుందా? ఈ ఫోటో చూడండి, ఆ చెయ్యి ఎంత అసహ్యంగా ఉంది, గ్లోవ్స్ ఏం పెట్టుకోలేదు. ఇట్లా వేస్తే ప్రజల ఆరోగ్యం ఏం కాను. ఆస్మా సంగతి దేవుడెరుగు, ఇతర రోగాల సంగతి. మూడో అంశం, ప్రతి చేప పిల్ల ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారా? అసలే బతికున్న చేపను వేస్తున్నారు అంటే బతికున్నట్టయితే దాని రోగాలు కానీ, దానిలో ఉండే బ్యాక్టీరియా కానీ బతికుండే ప్రమాదం ఉంటుంది కదా. అది మనిషి కడుపులోకి వెళ్తే ఏమవుతుంది? చేపకట వెటర్నరీ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం
రకరకాల జబ్బులు ఉంటాయి మనుషులకు ఉన్నట్టే. ఒకటి ఫంగలు, రెండోది వైరలు, ఇంకోటి బ్యాక్టీరియలు, ఇంకోటి పారాసైట్స్ సంబంధించిన వ్యాధులు దానికి ఉండే ప్రమాదం ఉంది. ఇవాళ వేసేస్తారు, వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఇబ్బందులు ఎదురైతే ఎట్లా? దానికి ఎవరు బాధ్యులు? కొత్త కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. కానీ ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా? ఇవన్నీ తెలిసిన తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఎందుకు చేస్తుంది? ఎందుకు చేప ప్రసాదానికి సహకరిస్తోంది? ఓకే, ఎక్కువ మంది వచ్చిన చోట పోలీసు బందోబస్తు చేయొచ్చు, లేకపోతే కర్ణాటకలో జరిగినట్టునో ఢిల్లీలో జరిగినట్టుగానో తొక్కిసలాట జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవచ్చు, ఆ ప్రమాదం ఉంది కనుక పోలీసు బందోబస్తు చేయవచ్చు. సరే, మరి చేపల పంపిణీ చేయడం, ఇతరేతర సదుపాయాలన్నీ ఏర్పాట్లు చేయడం అవి ఎందుకు చేస్తున్నట్టు? అశాస్త్రీయమైన విషయానికి ఇంత మద్దతు ఎందుకు? మరో జాలి కలిగే విషయం ఏమిటంటే, జూన్ నుంచి సెప్టెంబర్ దాకా చేపల మేటింగ్ సీజన్ అట, పిల్లలను కనే సమయం. ఆ సమయంలోనే లక్షలాది చేపలను పట్టుకొచ్చి ఇట్లా వధిస్తే ఏం కాను? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇవన్నీ క్రోడీకరించి ప్రజలే నిర్ణయించుకోవాలి, ప్రజలే బాగా ఆలోచించాలి. ఆలోచించి మేము శాస్త్రీయత వైపు వెళ్తున్నామా, అశాస్త్రీయత వైపు వెళ్తున్నామా అని నిర్ణయించుకోవాలి. మన రాజ్యాంగం కూడా చెప్తుంది సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచాలి ప్రజల్లో అని. ఆస్మాకు లేదా ఉబ్బసానికి ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా పూర్తిగా నయం చేసే ఔషధం కనిపెట్టలేదు. ఇక పైన రావచ్చు, కానీ ఇప్పటిదాకా మాత్రం శాస్త్రీయమైన మందేది కనిపెట్టలేదు. మనల్ని మనం కాపాడుకోవడం, మనకేది పడదో తినకపోవడం, ఏ వాతావరణం పడదో ఆ వాతావరణంలో ఉండకపోవడం మేలు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ వీడియోను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని, మీ సలహాలను రాసినట్టయితే నన్ను నేను బాగు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే వీడియో మీకు నచ్చినట్టయితే మీ మిత్రులతో కూడా పంచుకోండి. మరోసారి ధన్యవాదాలు.